Very good evening, welcome to the debate. ఇవాళ ఒక్కరోజే 3 ఘటనలు వెలుగు చూశాయి. ఒకటి, గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునయ్యను వైసీపీ నాయకులు హత్య చేశారు. ఈ హత్యకున్న ప్రయారిటీ ఏంటంటే, ముందే నిన్ను చంపేస్తామని చెప్పి చేశారు. ఫోన్లో చెప్పి క్లియర్గా నిన్ను చంపేస్తాం అని చెప్పి చంపేశారు. అయినా నో పోలీస్, పట్టించుకునే దిక్కు లేదు. మరో ఘటన, మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సంబంధించిన కారు తగలబెట్టారు వైసీపీ కార్యకర్త. అయినా పట్టించుకునేవాళ్ళు లేరు. గుంటూరులో ఒక కాలనీలో ప్లాట్ ఓనర్స్ ప్లాట్లు కొనుక్కున్న దగ్గర ఒక రౌడీ షీటర్, వైసీపీ నాయకుడు కమ్ రౌడీ షీటర్ కబ్జా పెట్టాడు. కబ్జా పెడితే ఆ ప్లాట్ ఓనర్స్ అటు పోలీసులకి, ఇటు రెవెన్యూ అధికారులకి, మున్సిపల్ అధికారులకి అందరికీ కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. స్పందన లేదు. సరే, చివరికి మొత్తానికి మున్సిపల్ అధికారులు పాపం ఏ దీంట్లో ఉన్నారో, ఏ మూడ్లో ఉన్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి స్పందించి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి అది కబ్జా కుదరదు అని అడ్డుకున్నారు. అది కుదరదని దాన్ని తొలగించిన, అతను పెట్టిన ఆ స్మాల్ స్ట్రక్చర్ని తొలగించడానికి ప్రయత్నిస్తే అతను వాళ్ళ మీద దాడికి తెగబడ్డాడు. వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. నో యూజ్. ఇది ఇవాళ ఒక్కరోజే జరిగిన ఘటన, జరిగిన కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి నేను చెప్పాను, కానీ రోజు జరుగుతున్నాయి. ఇంకా ప్రధానమంత్రి హాజరైన సభ, ప్రజాగళం సభలో జరిగిన భద్రతా వైఫల్యాలు, దాని మీద జరిగిన కుట్ర, వీటికి సంబంధించిన చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. ఢిల్లీకి వెళ్ళింది ఇప్పుడు అది. ఢిల్లీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. బీజేపీ వాళ్ళు అక్కడ ఆ పని మీదే ఉన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికలు వెళ్ళాయి. ఇక్కడ డీజీపీ మీద, అలాగే ఇంటెలిజెన్స్ డీజీ మీద, గుంటూరు రేంజ్ డిఐజీ మీద, అండ్ పల్నాడు ఎస్పీ మీద, వీళ్ళతో పాటు రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఇంకో 4 ఎస్పీల మీద కూడా రిపోర్ట్స్ వెళ్ళాయి. మరి ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, గడిచిన 5 సంవత్సరాలుగా ఇదే తంతు. ఎక్కడ పోలీసులు పట్టించుకోరు, వాళ్ళ దాడులు ఆగవు. అమాయకులు లేదా ప్రతిపక్షాల కార్యకర్తలు బలైపోవాలి, లేదా వాళ్ళ ఆస్తులు ధ్వంసం అయిపోవాలి, లేదా వీళ్ళకి లొంగిపోవాలి. వీళ్ళు ఏం చేస్తే అది తన్నించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి. ప్రకాష్ రాజ్ డైలాగేగా. సో ఇది ఇలా అయితే ఎలా? రేపు ఎన్నికల పరిస్థితి ఏంటి? ఎలక్షన్ నోటిఫికేషన్ ఒకసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మొత్తం యంత్రాంగం ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. పర్టికులర్గా లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అనేవి పూర్తిగా ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందా అంటే కనిపించట్లా. మొన్న ప్రజాగళం సభ మీద ఎలాంటి కుట్ర జరిగిందో, పోలీసులు ఎలాగైతే చోద్యం చూశారో, మరి రేపు 27 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు కూడా అలాగే చోద్యం చూస్తారా? వచ్చే జనం కంటే పోలీసులు ఎక్కువ ఉంటారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలకు, సభలకు వచ్చే జనం కంటే పోలీసులు ఎక్కువ ఉంటారు. ఇది వచ్చే ఎన్నికలకి సరైన మార్గం లేకపోతే సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికలు ఈసారి రక్తమోడేలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా కొంచెం సీరియస్గానే ఉన్నాయి. అనుకున్నంత ఈజీగా ఏం లేవు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కానీ, లేకపోతే ఆయా పార్టీల అభిమానులు కానీ కొంచెం సీరియస్గానే ఉన్నారు. ఈసారి గొడవలు అవుతాయి. అధికార పక్షం రౌడీయిజాన్ని, లేకపోతే ఈ రౌడీ షీట్లు
ఉన్న వాళ్ళని కనుక ముందే కంట్రోల్ చేసి వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ లేకపోతే ఇంకే నిర్ణయ చర్యలు ఉంటాయి కదా, అవి తీసుకోకపోతే ఎన్నికలు సజావుగా జరగవు. దేశానికే మచ్చ తీసుకొస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు. అలాంటి పరిపాలన ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి, దీనికి పరిష్కార మార్గం ఏంటి అనేది కీలకమైన చర్చ. మనం చర్చలో ఆనం వెంకటరమణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అండ్ ఎంఏ గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, అండ్ జడా శ్రవణ్ గారు మాజీ జడ్జి అండ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మనతో చర్చలో ఉన్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. గఫూర్ గారు, చాలా ఆందోళనకరంగా ఉందండి పరిస్థితి. అంటే ఇది 5 సంవత్సరాల నుంచి మనం చర్చిస్తూనే ఉన్నాం. దళితుల మీద దాడులు, పేదల మీద దాడులు, అమాయకుల మీద దాడులు, వీళ్ళందరి మీద మనం చర్చిస్తూనే ఉన్నాం. బట్ ఇక్కడ ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతిలోకి వచ్చింది అధికారం, అయినా నో చేంజ్. ఏంటి దీనికి పరిష్కారం ఏంటి, ఎట్లా? వెంకటకృష్ణ గారు, వాస్తవం చెప్పాలంటే ఇదేదో ఇప్పుడు ఎన్నికలు ప్రకటించినారు కాబట్టి వచ్చినటువంటి పరిస్థితి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి స్వభావంలోనే ఆ తేడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి స్వతహాగా ప్రజాస్వామ్యాన్ని లేదా అపోజిషన్ విమర్శను తర్వాత తనకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు బయట తిరగడం సహించడండి, సహించడు. కాబట్టి ఆ ధోరణి నుంచి వచ్చినటువంటి జబ్బు ఇది. ఈ జబ్బు అంత సులభంగా పోతుందని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. పాపం ఆయన మోడీతో ఒకసారి కౌగులించుకుంటే అన్ని పోతాయని. అట్లేం పోవండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు గుర్తుంటే మోడీ గారు ఈ విషయాలు ఏం మాట్లాడరని చెప్పాను నేను. ఏమైనా మాట్లాడాను జగన్ గురించి? ఏం మాట్లాడాలి. కాబట్టి కేంద్రము కన్నెర్ర చేయకపోతే ఎన్నికల యంత్రాంగము లేదా ఎన్నికల కమిషనర్లు ఏమీ చెయ్యరు. కేంద్రం కన్నెర్ర చేస్తుందా లేదా అనేటువంటిది మన చేతిలో లేదు. ఈ ధోరణి గతంలో ఉంది, ఇప్పుడు ఉంది. చర్యలు లేకపోతే రేపు ఎన్నికలు తొత్తడంగా మారుతాయి. పల్నాడులో మనం ఇంతకుముందు చూసాం. స్వైర విహారం చేయడమే, కర్రలు తీసుకొని తలలు పగలు కొడుతూ ఉండడమే. ఎవడు నామినేషన్ వేయకూడదు, ఎవడు పోలింగ్ రాకూడదు. ఇది శాసనం అక్కడ. ఈ ధోరణి ఇప్పుడు బాగా పెరిగింది. ఎందుకంటే ఆయన సిద్ధం ఏమిటికి సిద్ధము? యుద్ధానికి సిద్ధం. యుద్ధంలో రక్తపాతం లేకుండా ఎట్లుంటుంది సార్? కాబట్టి యుద్ధం అంటే రక్తపాతం కదా. సిద్ధం దానికి. దాన్ని నివారించాలంటే ఏం చేయాలంటే కేంద్రం కన్నెర చేయాలా? ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద కన్నెర చేయాల్సిన పని లేదు. ఇప్పుడు చూడండి, బెంగాల్లో డీజీపీని మార్చేసినారు, హోమ్ సెక్రటరీని మార్చేసినారు. ఆ రకంగా ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోమనండి. ఒక్కరోజు చాలు, సెటరేట్ అవుతుంది మొత్తం. అవును. ఇంతకుముందు నాకు బాగా గుర్తుంది, గోపాలకృష్ణ ద్వివేది. ఆయన స్వతహాగా చాలా మెతక స్వభావము. ఆయన గట్టికి కూడా మాట్లాడు. గోపాలకృష్ణ ద్వివేది అల్లల్లాడిస్తాడు తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు. ఎందుకు? ఎన్నికల అధికారిగా ఆయన ఉన్నాడు. పైనుంచి ఆదేశాలు. అట్లా మంచినీళ్ళకు కూడా డబ్బులు రిలీజ్ చేయలేని పరిస్థితిలో, నిస్సహాయ పరిస్థితిలో పడిపోయింది గవర్నమెంట్ ఆ రోజు. అవును. అందుకోసమే ఎన్నికల యంత్రాంగం అనేటువంటి కేంద్రం యొక్క కనుసన్నలో ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ యొక్క కనుసన్నలో ఉంటుంది. వాళ్లకు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఎన్నికలు జరపాలి అనేటువంటి స్ట్రాటజీలో ఇప్పుడుండేటువంటి యంత్రాంగం మీద కఠిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి ధోరణి ఇక్కడ కనపడడం లేదు. అది కనపడకపోతే మాత్రం ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద, ఎన్నికల అధికారుల మీద ఒత్తిడి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ వాలంటీర్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఓపెన్ గా తిరుగుతున్నారు. పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళు స్వేచ్ఛగా ప్రచారం చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కంప్లీట్ గా వన్ సైడెడ్ ఉంది. అట్లాగే దౌర్జన్య రౌడీ మూకలు. ఈ రౌడీ మూకలు అసలు వైసీపీ ఆధారపడిందే రౌడీ మూకల మీద. చాలా మంది నాయకులుగా చలామణం. ఇప్పుడు ఆ గుంటూరులో ఒకతను ఉన్నాడండి, పేరు చెప్పడానికి కూడా నాకు అసహ్యం అనిపిస్తుంది. ఆ సోషల్ మీడియా పోస్టింగ్లు
ఆ ఉపన్యాసాలు అవి ఏమైనా భరించగలుగుతాం? మనం మానవుడు ఎవడైనా సహించగలుగుతాడా? వైసీపీ నాయకత్వంలో కొనసాగుతుంది ఇట్లా. కాబట్టి ఈ రౌడీ మూకల్ని అవసరమైతే కంట్రోల్ చేసేటువంటి పద్ధతిలో గనక పోలీస్ యంత్రాంగం తయారు కాకపోతే చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. మీరు చెప్పినట్లుగా ప్రతిపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి, సంతోషమే. సిద్ధంగా ఉంటే నాకు ఆ సంసిద్ధత కనపడలేదు సార్. ఆ సంసిద్ధత కనపడితే హత్యలు జరగవు. కాబట్టి ఏమైనప్పటికీ ఏదో మధ్యలో ఒకరినొకరు కొట్టుకోవాలని నేను కోరుకునేవాడిని కాదు. ఎన్నికలు సజావుగా జరగాల. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీద ఒత్తిడి తీసుకుని వచ్చి కఠినమైన చర్యలు తీసుకోవాలా. డీజీపీ ఉద్యోగం చేస్తాడా? ఉద్యోగం చేయకపోతే ఇంకో డీజీపీ పెట్టైనా సరే ఎన్నికలు నడపాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ రకంగా బంట్రోత్పని చేసేటువంటి పోలీసులు పనికిరారండి. లాఠీ చేతిలో ఉందంటే లాఠీ జుడిపించేటువంటి వాడు ఉండాలి. అవసరమైతే రౌడీని కంట్రోల్ చేసేటువంటి పోలీసు ఉండాలి తప్ప రౌడీలకు సెల్యూట్ చేసేటువంటి పోలీసు ఉండకూడదు. January 1st చూస్తాం మనం. పోయి ఒక హంతకుడి మీద పడి సెల్యూట్లు కొడుతున్నారు. అట్లాంటి వ్యవస్థ ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రంలో. దరిద్రం. అదైతే దరిద్రం సార్, అదైతే దరిద్రం నిజంగానే. హంతకుడికి ఎగబడి సెల్యూట్లు కొట్టడం అనేది. సెల్యూట్లు కొడుతున్నారు. ఇక ఏం కాపాడతారు సార్ లా అండ్ ఆర్డర్? అదే నా పాయింట్ కూడా హంతకుడు లాంటి వాళ్ళు బెయిల్ మీద చాలా మంది బయట తిరుగుతున్నారు. అసలు ఇంకా జైలుకి వెళ్లకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకొని బయట తిరుగుతున్న వాళ్ళు అయితే ఇక 100 మంది ఉన్నారు, ఊరూరికి ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయాలి? ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి అనేది మనం చర్చిస్తున్నాం. ఒక మాట గఫూర్ గారు, ఒక్క నిమిషము. వెంకటరమణారెడ్డి గారు, సిచ్యువేషన్ అయితే ఏం బాగాలేదు. మీరు కూడా మాట్లాడుతున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాటిలో మాట్లాడుతున్నారు. మీ పార్టీ నాయకులు వెళ్ళి గవర్నర్ గారికో ఎలక్షన్ కమిషన్కో కంప్లైంట్ ఇస్తున్నారు. బట్ దాని ఫలితం ఏం కనిపించట్లా. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఆ రకంగా హత్యలకి తెగబడుతుంటే, దాడులకు తెగబడుతుంటే ఆపే పరిస్థితి లేకపోతే ఏంటి అనేది ఎలక్షన్ల దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఏంటి మీ పార్టీ యొక్క కార్యాచరణ ఎలా ఉంటుంది? ఫస్ట్ వెంకటకృష్ణ గారు, మీకు, గఫూర్ గారికి, అదే శ్రవణ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. బేసిక్ గా వెంకటకృష్ణ గారు, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళల్లో కొంచెం మార్పు ఉంటుంది. వీళ్ళు పైన నుంచి ప్రెషర్ తో పనిచేస్తున్నారు. పోలీసు, ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు వీళ్ళందరూ అనుకున్నాం మనం. బట్ ఈవెన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళల్లో మార్పు రాలేదంటే ఇది పైన నుంచి ప్రెషర్ కాదు వెంకటకృష్ణ గారు, ఇది భక్తి, జగన్ భక్తి. వైసీపీ అంటే భక్తి, జగన్ భక్తి. వీళ్ళు వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనేది ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే కోడ్ వచ్చిన తర్వాత ఇంక ఎక్స్క్యూజ్ లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. ఈ మినిస్టర్స్ కానీ, హోమ్ మినిస్టర్, సీఎం, సజ్జల, వీళ్ళకి ఎవరికేం సంబంధం లేదు కాబట్టి వాళ్ళు డ్యూటీ చేసేదానికి ఏమీ అడ్డం లేదు. వాళ్ళకి ఎక్స్క్యూజ్ కూడా ఉంది. ఏంది సాకు, ఏది ఎలక్షన్ కమిషన్ అంటే అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, ఏదో ఒకటి చెప్పుకోవచ్చు నీతి నిజాయితీగా ఉండాలనుకుంటే. కానీ ఆ పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి రాలేదంటే 100% ఇట్స్ నెక్సెస్ బిట్వీన్ పోలీస్ అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మొన్న మా సభలో చిలకలూరుపేటలో మేము కుర్చీలు వేసుకొని బ్యారియర్ దూకాల్సిన పరిస్థితి. ఓకే, మేమే కుర్చీలు 2 కుర్చీలు వేసుకొని బ్యారియర్ దూకాం. ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేసేసి మేమిచ్చిన లేఅవుట్ ప్లానింగ్ ప్రకారం పోకుండా ఎగ్జిట్స్ ఎక్కడ లేకుండా అన్ని బ్లాక్ చేసుకుంటా వచ్చేస్తారు. అదేమంటే పిఎం గారి, మోడీ గారి పేరు చెప్పడం, బ్లాక్ చేసేసాడు. ఎంత అవస్థ పెట్టామండి నిజంగా. నేనైతే సరే ఏదో నేనే దూకగలుగుతా, కానీ చాలా మంది రాంబాబు గారు, ఎమ్మెల్సీ రాంబాబు గారు, పాపం ఆయన కొంచెం ఏజ్డ్, ఆయన మేము లిటరల్గా ఇటు పట్టుకొని ఇటు దాటించాల్సిన పరిస్థితి. జస్ట్ నేను లక్కీగా ఎక్కడ స్టాంపేడ్ జరగలా. కానీ ఆ రోజు ఏమైనా స్టాంపేడ్ జరుగుంటే అన్ఫార్చునేట్ గా అక్కడ ఎగ్జిట్స్ కూడా లేవండి. ఎంత ఘోరం అంటే నిజంగా మీటింగ్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకున్నాం మేము. ఎందుకంటే ఆ పరిస్థితి చూస్తుంటే
అంత వన్ సైడెడ్గా పోలీస్ పనిచేశారు. ఒక పిఎం వచ్చిన ప్రోగ్రాంలో ఈ విధంగా బిహేవ్ చేశారంటే ఈరోజు పోలీసు వాళ్ళు ఎంత బర్రె తెగించి బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఈరోజు ప్రజలు ఆలోచించాలి. మీరు నేను కాదు. ఇట్ ఈస్ అన్ ఓపెన్, లక్షల మంది వస్తుంటే 6 కిలోమీటర్ల ట్రాఫిక్. ఏమండి వెంకటకృష్ణ గారు, నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. మేదరమెట్లో సిద్ధం సభకి ఇదే విధంగా పోలీస్ బిహేవ్ చేశారా, లేకపోతే కూలోళ్ళు లాగా పనిచేశారా అనేది పాయింట్. సిద్ధం సభ మాత్రం బ్రహ్మాండంగా వాళ్ళు పార్కింగ్ అన్ని ట్రాఫిక్ కంట్రోల్ చేసిన వాళ్ళు, ఏవి టీడీపీ సభకి ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఎం గారు నిన్న సభకి ఎందుకు చేయలేకపోయారు? చేయకూడదు కాబట్టి, చేయొద్దు అని పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి చేయలేక కాదు. అవర్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్, దే వేర్ ఎఫిషియంట్. సిబిఎన్ గారి టైంలో, సిబిఎన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే పోలీసు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు. ఇటువంటి దాడులు మనం చూడలేదే. వన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎక్కడైనా ఉంటాయి, బట్ రెగ్యులర్ గా రోజు ఈ హింసకాండ మనం చూడలేదా? అంటే వీళ్ళు పని చేయగలుగుతారు, పని చేయరు, చేయనివ్వరు. అది భక్త్యా భయమా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. పోలీస్ ఎస్పీ ప్రజలు డిసైడ్ చేసుకునేది ఏముంది సార్? ప్రజలు డిసైడ్ చేసుకునేది ఏముంది? సైలెంట్గా ఉంటారు, మా కర్మ అనుకుంటారు, దేవుడా నీ మహిమ అని ఏదో గాలిలో దీపం పెట్టి దేవుడికి మొక్కినట్టుగా చేస్తారు. అంతకుమించి వాట్ దే కెన్, వాళ్ళు ఏం చేయలేరు కదా. సో ఎడిదిరిగి చేయాల్సింది వ్యవస్థలు, ఇంకొక సజెషన్, ఎడిదిరిగి చేయాల్సింది వ్యవస్థలు. గఫూర్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఏంటది? బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్రం నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఎన్నికల సంఘానికి? గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే కనీసం కూర్చోమని కూడా అనలేదని అప్పుడు మీరందరూ గోల పెట్టారు. ముఖ్యమంత్రి వస్తే కనీసం కూర్చోమని కూడా అనవా అని గోల పెట్టారా లేదా? కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎక్కడుంది? లేదు వెంకటకృష్ణ గారు. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మేబీ ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ లో నెక్స్ట్ టీడీపీ డిమాండ్ వచ్చేసి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా వీళ్ళు సెంట్రల్ ఫోర్సెస్ పెట్టాలనుకుంటున్నారో ఎలక్షన్ కి, అదే విధంగా మన ఏపీ రాష్ట్రానికి వెస్ట్ బెంగాల్ తో పాటు సెంట్రల్ ఫోర్సెస్ ని ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారో ఆంధ్ర రాష్ట్రానికి కూడా సెంట్రల్ ఫోర్సెస్ అడగాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే లోకల్ పోలీసు లోకల్ గా ఉండే ఎస్పీల్ని నమ్మలేని పరిస్థితి. అంటే అడ్డంగా చేస్తారని అర్థమైపోయింది. నేను ఇదే విధంగా ఉంటే వన్ సైడ్ రిగ్గింగ్ చేస్తారు. ఊళ్ళల్లో తెలుగుదేశం కార్యకర్తల్ని ఎవరిని ఉండకుండా భయం పెట్టో లేకపోతే బెదిరించో తరివేసే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు పోలీస్ వాళ్ళ తట్టు ఉన్నప్పుడు వన్ సైడెడ్ గా ఏముంది, గన్ను చూపించేసేసి మీరు ఊరు వదిలిపోండి అని ఊర్లు నాయకులు ఖాళీ అయితే ఇంకేముంది, వన్ సైడ్ రిగ్ చేసుకోవచ్చు కదా. అది కూడా ఒక స్ట్రాటజీ. ఎంత భయానకమైన పరిస్థితి అప్పుడు పల్నాడు ప్రాంతంలో అందరినీ గ్రామాలు తరిమి కొడితే మీరు గుంటూరులో షెల్టర్లు పెట్టారు కదా, ఏదో దాన్ని ఏమంటారు, వలస కాందిశీకుల కోసం శిబిరాలు పెట్టారు అప్పుడు. అవును, అది అలాంటి శిబిరాలు పెట్టి మళ్ళీ తీసుకొని వచ్చేదానికి పోలీసు వాళ్ళు మళ్ళీ శిబిరాల నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చంపారు. నేను అదే అంటున్నా ఆనాటి రౌడీ షీటర్లు ఇంకా సమాజంలో బ్రహ్మాండంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు అధికార పార్టీకి. రేపు ఇక్కడ నుంచి మొదలవుద్ది ఇంకా అసలు సిచ్యువేషన్ ఏంటనేది, దానికి ఏంటనేది. శ్రవణ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. శ్రవణ్ కుమార్ గారు, మీరు ఎలా విజువలైజ్ చేస్తున్నారు ఫ్యూచర్ దీన్ని, ఈ రౌడీయిజము, ఈ అరాచకము, వీటిని ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? నాకు ఈ సిచ్యువేషన్ చూస్తే వికే గారు, నాకు భాగవతంలో కంసుడి కథ చాలా యాప్ట్గా అనిపిస్తుంది. దేవదేవికి దేవైన చెల్లెల్ని వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు రథం మీద ఇద్దరిని తీసుకెళ్తా ఉంటే చెల్లెల్ని బావమరిదిని ఎవరైతే దేవదేవికి పుడతారో అతని ద్వారానే మరణం సంభవిస్తుంది అని కంసుడికి తెలిసిన క్షణంలో ఆ రోజు నుంచి ఇమీడియట్గా చెల్లెల్ని రథం దించి ఆ రోజు నుంచి పుట్టే ప్రతి బిడ్డని చంపాలని డిసైడ్ చేసుకున్నటువంటి కంసుడు స్టోరీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి యాప్ట్గా సరిపోతుంది. ఎందుకంటే రేపు రాబోయే ప్రభుత్వం తనని రాజకీయంగా చంపేస్తుందని జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారి అధికారులకి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి అధికారులు, అధికార దుర్వినియోగం చేసిన అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు వీళ్ళందరూ కూడా చాలా పర్సనల్గా వెళ్ళిపోయినారు. ఇక్కడ బిజినెస్ రూల్స్ ఏం లేవు వికే గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు no IAS officer has followed the business rules. No IPS officer has followed the CRPC, IPC, Indian Evidence Act. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలు నడిచింది జగన్మోహన్ రెడ్డి పీనల్ కోడ్, జేపీసీ. అవును, అధికారులు అదే ఫాలో అయినారు. జగన్మోహన్ రెడ్డి బిజినెస్ కోడ్ ఫాలో అయినారు. అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జగన్మోహన్ రెడ్డి పీనల్ కోడ్ వాడారు. అంటే దీనికి 100 కారణాలు చెప్పగలను నేను. ఏదో జగన్మోహన్ రెడ్డి మీద, ప్రభుత్వం మీద మసిపూసి మారేడుకాయ చేయటం, మసిగుడ్డ కాల్చి ముఖాన్ని వేయటంలా. బహుశా భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలని హైకోర్టు కొన్ని వందల పిటిషన్స్ రూపంలో, వేల పిటిషన్స్ రూపంలో మొట్టకాయలేసినటువంటి ఏకైక మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకోడు పాలసీ డెసిషన్. జగన్మోహన్ రెడ్డి ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి జీవోల రూపంలో ఇవ్వాల్సింది అధికారులు. జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేవగానే ఈ రోజున ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలి, తెలుగు మీడియం రద్దు చేయాలి, ఇమ్మీడియట్గా అధికారులకు చెబుతాడు, అధికారులు రద్దు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేవగానే మన పార్టీ కార్యక్రమాల రంగులన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు ఉండాలి, ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేస్తారు. మా రాష్ట్రంలో 3 రాజధానులు ఉండాలి, పాత్ర ఉందా లేదా ఏం అనవసరం. సో అధికారులు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంటెన్షన్ని, వాళ్ళు నిద్రలేకగానే మెలకుగా వచ్చేటువంటి నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయటంలో భాగస్వాములైన కారణంగా వీళ్ళకు వచ్చినటువంటి రాజకీయపరమైనటువంటి లబ్ధి, ఫైనాన్షియల్ అసిస్టెన్సు అండ్ ఎంత అక్రమంగా సంపాదించుకున్నా కూడా మాట్లాడని డిపార్ట్మెంటల్ యాక్షన్ లేని అంశం. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు కర్నూలు నుంచి పోటీ చేస్తున్నాడు ఈ రోజున. కర్నూలులో కడప, నాకు గఫూర్ గారు క్లారిఫై చేయాలి, ఇంతియాజ్ మాజీ ఐఏఎస్ కర్నూలు నుంచి పోటీ ఇంకొక 2 రోజుల్లో ఆయన ఇమ్మీడియట్గా ఆయన 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో రిటైర్డ్ అవ్వాల్సిన ఆయన్ని విఆర్ఎస్ తీసుకొని ఇమ్మీడియట్గా పంపించాడు. ఇంకో ఆయన్ని రిటైర్డ్ అయిన తర్వాత ఇంకొక పొలిటికల్ సిస్టంలోకి పంపించారు. అంటే సహానీ గారిని ఆవిడ ఇమ్మీడియట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన వెంటనే కూడా ఎలక్షన్ కమిషనర్కి పంపించాడు. అంటే అర్థం ఏంటి? మీరు ఎన్ని ఎదవ పనులైనా చేయండి, మీకు ఆర్థికంగా, రాజకీయంగా నేను భవిష్యత్తునిస్తా. రేపొద్దున గనక నేను కాకుండా తెలుగుదేశం పార్టీతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ జాతకాలన్నీ తిరగబడిపోతాయి. మీరు ఈ రాష్ట్రంలో కంసుడిలాగా నాలాగా బలవుతారు. నేను బలైపోతా. నేను బలవటం కూడా కాకుండా మీరు కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అధికారంలోకి వస్తే మీరు కూడా కొన్ని వందల మంది ఆఫీసర్లు లిస్టులో ఉన్నారు. కాబట్టి మీరు, నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు తెలియకుండానే వాలంటీర్లు అయిపోయినారు వికే గారు. తెలియకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వాలంటీర్లు అయిపోయారు. ఐఎమ్ వెరీ సారీ, ఈ పదాన్ని వాడటానికి నేను చాలా సిగ్గుపడుతున్నా. ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి అత్యున్నతమైన సర్వీస్లో ఉన్నటువంటి అధికారులు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్న అత్యున్నతమైనటువంటి అధికారులు 5,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే వాలంటీర్ల కంటే హీనంగా తయారైపోయిన చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సంజయ్ గారు, ఇప్పుడున్నటువంటి సిఐడి చీఫ్ సంజయ్ దానికంటే గొప్పని మన ప్యానెల్లో కూర్చున్నటువంటి పెద్దలు ఏమన్నా విభేదిస్తారని నా మాటతో? నాకు తెలిసి ఈ డిబేట్ చూస్తున్న ఏ ఒక్కరు విభేదించరు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నేను మాట్లాడిన దానికి విభేదించరు వాళ్ళు. బికాస్ దే నో ప్రిటీ వెల్. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సంజయ్ గారు కూడా విభేదించరు. నాకైతే ఆయన ఆత్మసాక్షిగా ఆలోచించుకుంటే ఆయన కూడా విభేదించడు. ఓకే. సో
ఇక్కడ వాలంటీర్ సిస్టమ్, వాలంటీర్ లాగా తయారైన ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం చేశారు అంటే, నార్మల్గా ఏం జరుగుతుందంటే వికే గారు, వన్స్ అప్ అనే టైము, సరే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద గొప్పగా అద్భుతంగా పనిచేశారని నేను చెప్పడానికి సిద్ధంగా లేను, అధికారులు కూడా. అట్ ది సేమ్ టైం 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి రాజకీయ పార్టీ వ్యవస్థలను వాడుకున్నదే, ప్రతి రాజకీయ పార్టీ ఐపీఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ని తమ స్వలాభాల కోసం వాడుకున్నదే. నేనేమి ఏ పార్టీ అద్భుతంగా పనిచేసిందని చెప్పడానికి సిద్ధంగా లేను, కానీ పర్సంటేజ్ ఉంటుంది. ఎంత పర్సంటేజ్ వాడుకున్నాము, వ్యవస్థలను డిస్ట్రక్షన్ చేశామా, లేకపోతే వ్యవస్థలో తమ కార్యక్రమాలను నిరూపించుకోవడానికి నిర్వర్తించుకోవడానికి కొంత పరం వాళ్ళకు వాడుకున్నాం అనేది ఈ అంశం. 2019లో ఎజ్యుమే మూవ్మెంట్ తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగం కొంతవరకు చేసింది అనుకుందాం. తిరిగిన తర్వాత వాళ్ళు ఏ సందర్భంలో కూడా అధికారులు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ దుర్మార్గ పరిస్థితులకు కారణం ఏంటనేది మీరు నాకు ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే నేను క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పీపుల్ షుడ్ నో. ఎందుకంటే ఇప్పుడు 2019లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ జరిగినాయి వికే గారు, 2019లో ఎలక్షన్లు జరిగినాయి. ఒక 2 నెలల ముందుకో కోడ్ వచ్చింది. కోడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, నార్మల్గా ప్రభుత్వానికి అధికారులకు మధ్య ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఇన్వాల్వ్మెంట్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఎందుకు, వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకోటి కానీ ప్రభుత్వంతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు సస్పెండ్ అయిపోతాయి అంతటితో అఫీషియల్గా. వాళ్ళకి ప్రభుత్వానికి, అప్పుడున్నటువంటి అపధర్మ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆయన హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే వాళ్ళకి ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే, వాళ్ళు ఈ ప్రభుత్వంతో ఎంతవరకు పనిచేయాలో అంతవరకు పనిచేశారు, ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు హెల్ప్ చేశారు. అందుకనే ద్వివేది గారు కూడా అప్పుడున్నటువంటి అపధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆయన లోపల కూడా రానివ్వల, ఆయన బయట కూర్చోబెట్టాడు. ఆ రోజున మేమందరం కూడా ఇదేంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని డీల్ చేసే విధానం ఇది కాదని ప్రశ్నించిన వాళ్ళమే. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులకి అప్పుడున్నటువంటి ప్రభుత్వాల అధికారులకి తేడా ఏంటి అంటే, ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలోనే పనిచేశారు, ప్రభుత్వంతో కలిసి పనిచేయాల. ప్రభుత్వంలోనే వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీ లాగా పనిచేశారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి పర్సనల్ ఎనిమిటీకి, పర్సనల్ కనెక్షన్కి అధికారులు కూడా స్వలాభం పొందారు, అధికారులు కూడా లాభం పొందారు. అధికారులు కూడా ప్రతి ఒక్క అధికారికి కూడా పర్సనల్గా షేర్ ఉన్న కారణంగా నాకు తెలిసి సిఐడి సంజయ్ నాకు తెలిసి 100 కోట్లు సంపాదించుంటాడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసుకోవటం కోసం. నాకు తెలిసి ఆయన కంటే ముందు పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ లైఫ్ సెటిల్ అయిపోయి ఉంటుంది. బహుశా చరిత్రలో ఎప్పుడు ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ సంపాదించిన డబ్బులు వాళ్ళు సంపాదించారు. బికాస్ ఐ నో ప్రిటీ వెల్. వాళ్ళు ఈ విధంగా లంచాలు తీసుకొని వాళ్ళ కింద వాళ్ళకు కూడా లంచాలు ఇచ్చి, ఐఏఎస్ ఆఫీసర్లు లంచాలు ఇచ్చి, ఐపీఎస్ ఆఫీసర్లు లంచాలు ఇచ్చి, ఈ రోజున ఏమైపోయింది అంటే, రేపొద్దున గనక ప్రభుత్వం మారితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన ఉపాధ్యాయ సంఘాల పరిస్థితి ఏంటి, ఉద్యోగ సంఘాల నాయకుల పరిస్థితి ఏంటి? ఉద్యోగ సంఘ నాయకులు కూడా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రతి ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేయండి అని వాళ్ళు దే ఆర్ ఆల్సో బికమ్ అ వాలంటీర్ సర్వీస్, దే ఆర్ ఆల్సో డూయింగ్ వాలంటరీ సర్వీస్. సో అధికారులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతిలో భాగం ఉన్న కారణంగా రేపొద్దున ప్రభుత్వం మారితే మనం కూడా కంసుడి వారసులాగా కంసుడి తర్వాత మనను కూడా ఫాలో అవుతామనే అప్రహెన్షన్తో వికే గారు ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు. నేను మీ ద్వారా దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అప్పీల్ చేస్తున్నా, మీరు ఇమ్మీడియట్గా రాష్ట్ర డీజీపీని మార్చకపోతే 2024లో మే 1వ తారీఖు నుంచి కోర్టు సెలవులు, మే 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచో సమ్మర్ వెకేషన్స్ వస్తున్నాయి. లాస్ట్ 4 డేస్లో కోర్టు కూడా ఫంక్షన్ చేయకపోతే, ఈ రాష్ట్రంలో జ్యుడిషియరీ ఫంక్షన్ చేయకపోతే దుర్మార్గాలకి అడ్డు అదుపు ఉండదు. పంచాయతీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో, మొన్న మున్సిపల్ ఎలక్షన్తో ఈ రాష్ట్రం కొన్ని వందల బ్రూటల్ ఇన్సిడెంట్స్ని విట్నెస్ చేసింది. రేపొద్దున ప్రజాస్వామ్యం బ్రతకాలి అంటే డీజీపీని ఇమ్మీడియట్గా మార్చాలి, ప్రిన్సిపల్ సెక్రటరీని ఇమ్మీడియట్గా మార్చకపోతే, కలెక్టర్లని ఇమ్మీడియట్గా మార్చకపోతే, ఎస్పీలని ఇమ్మీడియట్గా మార్చకపోతే జగన్మోహన్ రెడ్డి అందుకని 1.5 మంత్ బ్యాక్ ఆల్మోస్ట్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ని స్ట్రీమ్లైన్ చేసేసారు. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను వేసుకొని రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ మనీ డంప్ చేసేసాడు, లిక్కర్ డంప్ చేసేసాడు. ఆల్రెడీ అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి. దీన్ని గనక తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ, ఇప్పుడు మేము ఉన్నాము, మా వాయిస్ ఎంతవరకు వినపడుతుంది? మా వాయిస్ ఈ రూమ్ల వరకు వినపడుతుంది వికే గారు. కానీ దీన్ని బ్లాస్ట్ చేయవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో వాళ్ళకి ఉన్నది. లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది.
లేకపోతే రేపు ఎలక్షన్లు సక్రమంగా జరగవు, లేకపోతే మాలాంటి చిన్న చితక పార్టీల వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున పన్నినటువంటి కుట్రల్ని కుట్రల్ని దాన్ని ఛేదించకపోతే, ఎలక్షన్ సరిగా జరగకపోతే మీలాంటి చిన్న చితక పార్టీలకు భవిష్యత్తు ఉండదు కాదు, రాష్ట్రానికే భవిష్యత్తు ఉండదు, రాష్ట్ర ప్రజలకే భవిష్యత్తు ఉండదు. అది కదా గోస, ఇప్పుడు రాష్ట్ర ప్రజల గోస అంటే అది ఇంపార్టెంట్ రైట్. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇదే సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి ఒకటి చర్చిస్తున్నాం కదా. అధికారుల మీద ఎంతవరకు చర్యలు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడేదో చెప్తున్నారు, ఒక ఎస్పీ, ఒక డిఐజీ, ఒక డీజీ, ఇంకో డీజీ వీళ్ళ మీద కంప్లైంట్స్ వెళ్ళినాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్ళినాయి అని ఎదురు చూస్తున్నారు అక్కడ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు అని. ఇంకొక 4 ఎస్పీల మీద కూడా రిపోర్ట్స్ వెళ్ళినాయి అంటున్నారు. ఇవి జరిగితే కొంత కంట్రోల్ అవుతుందనే హోప్ అయితే ఉంది, కానీ గ్యారంటీ ఉందా? మిగతా అధికారులందరూ వెంటనే కొరడా జులిపించి ఐఏఎస్లు మనం, ఐపీఎస్లు మనం మనకున్న పవర్స్ని ఉపయోగించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికనే ఒక స్పిరిట్తో ముందుకు వస్తారా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. చూద్దాం అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. తర్వాత ఈ బయట తిరుగుతున్న రౌడీ షీటర్ల విషయంలో డిపార్ట్మెంట్స్ ఏం చేయాల్సిన అవసరం ఉంది, దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఐపీసీ ప్రకారం. మరి ఇవి ఎలా చేస్తారు, సిఆర్పిసి ప్రకారం ఎలా చేస్తారు? గఫూర్ గారు, మొత్తం వస్తున్న మెసేజ్లు కానీ లేకపోతే ఒపీనియన్స్ కానీ ఎలా ఉన్నాయంటే అధికారులే ఇంపార్టెంట్, అధికారులనే మనం ప్రశ్నించాలి, అధికారుల ద్వారానే ఇది ఒక లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలి అనేది ఒక ఒపీనియన్ వస్తూ ఉంది. ఇప్పటి వరకు శ్రవణ్ గారు చెప్పింది కూడా ఆఫీసర్స్ గురించి ఎక్కువ మాట్లాడారు ఆయన. గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి, పొలిటీషియన్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ఈ అధికారుల్లో మార్పు రాకపోతే పరిస్థితి సెట్ కాదనేది అందరికీ ఉన్న ఒక బలమైన అభిప్రాయం. ఏంటి పరిస్థితి? ఈ అధికారులు మారాలి లేదా? మారడం అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తే చాలు కదా. ఆ పని చేయట్లేదనే కదా మన బాధ అంతా. ఎవరి పనో చేస్తున్నారు, ప్రజల పని కాకుండా. సో వీళ్ళకి ప్రజల పని చేయాలి, వీళ్ళు ప్రజల పని మాత్రమే చేయాలి, ప్రజాస్వామ్యం పనే చేయాలి అని అంటే ఏంటి మీరు ఇచ్చే సూచన ఏంటి అధికారులకే స్ట్రైట్ అవే? ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, అధికారులు ఎప్పుడంటే పొలిటికల్ సిస్టమ్ లేదా కేంద్రంలోను రాష్ట్రంలోను ఎవరు అధికారంలోకి వస్తారనే ఒక అసెస్మెంట్ వాళ్ళకు ఉంటుందండి. వాళ్ళు ఎవరు అమాయకులేం కాదు. కాబట్టి ఎవరైతే రాబోయేటువంటి అధికారంలోకి వస్తారు అనేటువంటి అంచనా ఉంటుందో వాళ్ళతో ఏ రకంగా ఉండాలి అనేటువంటి ఒక అసెస్మెంట్ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము నెక్స్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే రావచ్చు, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వమే రావచ్చు అనేటువంటి వాతావరణం ఉంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక రకంగా భయభక్తులతో ఉంటారు. కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు కానీ వార్నింగ్స్ కానీ హెచ్చరికలు కానీ తూచా తప్పకుండా అమలు చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, పెద్దలు చెప్పారు, వెంకటరమణారెడ్డి గారు కానీ జడ శ్రావణ్ కుమార్ గారు, నెక్సెస్ బిట్వీన్ ది పాలిటీషియన్స్ అండ్ ది అడ్మినిస్ట్రేషన్. ఈ నెక్సెస్ అనేటువంటిది అంత సులభంగా పోదండి. ఎప్పుడైతే పైనుంచి ఒత్తిడి మీరు గనక లైన్ క్రాస్ అయితే మీ ఉద్యోగాలు పోతాయి, మీరు ఇబ్బందులు పడతారు అనేటువంటి హెచ్చరిక రాకపోతే ఇది ఇట్లే సాగుతుంటది. పైకి ఏదో చెప్తుంటారో లోపల చేయాల్సి వచ్చేది. ఎందుకంటే నెక్సెస్ ఉంది పొలిటికల్ సిస్టానికి ఇక్కడ, అట్లాగే అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ లో సార్ పొలిటికల్ సిస్టమ్ పొలిటికల్ పార్టీగా లేదు సార్. నేను వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ, అది ప్రజలు పాల్గొంటున్నారు, ప్రజల సభ్యత్వం ఉంది, ప్రజల కమిటీలు ఉన్నాయి, ఇట్లాంటివి ఏమి లేవండి. దానికి ఉండేదంట జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్లు, ప్రజలు. ఆ రకంగా నేరుగా ఓటర్లకు జగన్మోహన్ పరిచయం చేసేటువంటి అడ్మినిస్ట్రేషన్ డెవలప్ చేసుకున్నారు. దీంట్లో కలెక్టర్లు లేదా ఎస్పీలు వీళ్ళందరూ భాగస్వాములుగా ఉన్నారు. వాలంటీర్ ద్వారా నేరుగా ప్రజలకు చేరాలని. మధ్యలో వైసీపీ అనేటువంటి ఒక రాజకీయ పార్టీ, దాని నిర్మాణము లేదు, ఆ రాజకీయ పార్టీ యొక్క నాయకత్వము లేదు. వీళ్ళు ఎవరినంటే వాళ్ళని ఇన్ఛార్జ్ గా పెడతారు లేదా కోఆర్డినేటర్ గా పెడతారు. ఈ 3 నియోజకవర్గాలు లేదా 30 నియోజకవర్గాలు ఇతను వాళ్ళ ఇష్టం మార్చుకుంటూ పోతున్నారు. వాళ్ళకేం ప్రజల గ్రిప్ ఉన్నది, అధికారుల మీద గ్రిప్ ఉంది, వాళ్ళ కలెక్టర్ల మీద ఎస్పీల మీద గ్రిప్ ఉంది. కాబట్టి కేంద్రం యొక్క జోక్యం లేకుండా, కేంద్ర ఎన్నికల యంత్రాంగం యొక్క జోక్యం లేకుండా అధికారుల ప్రవర్తన మారదు.
Correct. అధికారుల ప్రవర్తన మారకుండా ఇప్పుడుండేటువంటి పద్ధతిలో మనం ఎక్కువగా ఆశించడం కూడా అది ఎండమావి లాగానే ఉంటుంది. అత్యాశ అవుతుంది. లేదా ప్రజలు తిరగబడాలా, ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందా లేదా అంటే కొన్ని సందర్భాల్లో తిరగబడతారు, కొన్ని సందర్భాల్లో సర్దుకొని పోతారు. రక్షణ లేదు అనుకున్నప్పుడు ప్రజలు ఎవరు తిరగబడరండి. ఎవరి కోసమో ఎవరో ప్రాణాలు ఎవరు ఇవ్వరు. అందుకోసం ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ కార్యకర్తలు, నాయకత్వము వాళ్ళందరూ రంగంలో నిలబడితే ప్రజలు తిరగబడతారు. ఆ రకంగా రంగంలో నిలబడేటువంటి పరిస్థితి ఇప్పటికైతే కనపడడం లేదు. కాబట్టి పార్టీలు సంసిద్ధం కావాలి. ఆత్మరక్షణ లేదా అవసరమైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, భౌతికంగా దాడులు చేసినా సరే ఎదుర్కోవడానికి, ప్రతిఘటించడానికి తయారు కావడం ఒక పద్ధతి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఇప్పుడు రౌడీ షీటర్లు సార్ పోలీసులకు తెలియకుండా ఎవరైనా ఉంటారండి? ఎందుకుంటారు? వాళ్ళ కోసం పనిచేస్తారు వాళ్ళు అసలు. అది కాబట్టి ఏ పోలీస్ స్టేషన్ లో ఎవరు రౌడీ షీటర్లు ఉన్నారు, ఎవరు హైడ్ అసాసిన్స్ ఉన్నారు, ఎవరు మర్డర్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎవరు ఈ రకంగా దాడులు చేసే వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు పోలీసు వాళ్ళకు. వాళ్ళు అనుకుంటే ఒక 48 hours అండి ఒక్క రౌడీ కూడా బయట రాకుండా చేయగలుగుతారు. ఇప్పుడు మనం చేయడంలే 41 నోటీసులు ఇస్తున్నారు, ఇంటి నుంచి బయటికి రావద్దంటున్నారు, ఇంతకుముందు పోలీసులు కాపులు పెడుతున్నారు. విజయవాడ ర్యాలీ అంటే ర్యాలీ జరగకుండా చూస్తున్నారు. మహిళల్ని, అంగన్వాడీ వర్కర్లని, టీచర్లని అందరికి నోటీస్ ఇచ్చి బయటికి రాకుండా చేస్తున్నారు. మరి ఆడవాళ్ళని కూడా తీసుకొని పోయి పోలీసులు అర్ధరాత్రి పెడుతున్నారు. పోలీసులు అనుకుంటే చేయగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు అనుకోవడంలే, అనుకునేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. ఎందుకంటే పై బాసులు నెక్సెస్ ఉంది, అధికారం ఉన్నటువంటి వాళ్ళకు మధ్య ఉండేటువంటి అది అక్రమ సంబంధం అది కాపాడుతుంది. కాబట్టి ఈ అక్రమ సంబంధానికి వ్యతిరేకంగా ప్రజలను తిరుగుబాటు చేయాలా, ఈ అక్రమ సంబంధాన్ని అరికట్టేలాగా కేంద్రం అయినా జోక్యం చేసుకోవాలా. ఈ రెండు జరగకుండా మీరు మేము డిబేట్ ద్వారా ఎంతసేపు వాదులాడుకున్నా ఏమీ జరగదు. అంటే నా డిబేట్ల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సరే కేంద్రం జోక్యం చేసుకోవాలి, ఎన్నికల సంఘం అలర్ట్ కావాలి, ఎన్నికల సంఘం కూడా ఒక యాక్టివేట్ అవ్వాలి. ఇది మీరు అన్న పాయింట్ కరెక్ట్. దాంతోపాటు మీరు కూడా ఒక మాట అన్నారు, ప్రజలు కూడా సిద్ధం అవ్వాలి, పార్టీలు కూడా తిరగబడడానికి సిద్ధం అవ్వాలన్నారు. నా ఉద్దేశం అది. ఎక్కడైనా ఏదైనా ఈ రౌడీలు అసాంఘిక శక్తుల నుంచి ఉపద్రవం వస్తే ప్రజలు కూడా తమను తాము ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఒక మానసికంగా ఉండాలి కదా, రెడీగా. అది ఆశించడం బాగానే ఉంటుంది గారు. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీల్లోనే మా కార్యకర్తల్లోనే ఆ తెంపు తెగో తగ్గిపోతున్నాయి. అవును. ఇక తెలుగుదేశం పార్టీలో లేదా జనసేన పార్టీలో మనం ఏం చూడగలుగుతాం అవి. కాబట్టి ప్రజలు ప్రతిఘటనకు సిద్ధం కావాలనే మాట కరెక్టే గాని, అదే సమయంలో ఇప్పుడు సార్ ఒక్క స్టేషన్ గడగడలాడించలేదా? ఒక్క స్టేషనే. అవును. మొత్తం గోడల మీద రాతలు ఉండకూడదు అంటే ఖబర్దార్, ఎక్కడ గోడల మీద రాతలు లేవు కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్టేషన్ పేరు మాత్రం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఆ రకంగా కేంద్రము ఎన్నికల యంత్రాంగము కదిలించి రౌడీ షీటర్స్ ను ఖబర్దార్, వాళ్ళు ఎవరన్నా బయట ఉంటే ఆ కన్సర్న్డ్ ఎస్పీ, కన్సర్న్డ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ విల్ బి లయబుల్ ఫర్ యాక్షన్ అనేటువంటి ఒక స్టర్న్ వార్నింగ్ ఇచ్చిందనుకోండి, ఆటోమేటిక్ ఇవన్నీ బంద్ అయిపోతాయి సార్. మర్డర్ జరిగితే దే షుడ్ కాల్ ది ఎక్స్ప్లనేషన్ ఫ్రమ్ ది ఎస్పీ. జరిగింది మర్డర్. అవును, రైట్. వెంకటరమణారెడ్డి గారు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమొస్తుందంటే, భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎందుకు అనే దానికి 2 రకాల కారణాలు చెప్పారు టీడీపీ వైపు నుంచి. అదేంటి అంటే, ఒకటి, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుంది కాబట్టి మన రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కావాలి, సహకారం కావాలి, చాలా కావాలి, కాబట్టి కలిసి ఇది పెట్టుకోవాలనేది ఒకటి కారణం చెప్పారు. రెండోది, కేంద్రం యొక్క సహకారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నికలు సుజావుగా జరగవు, కాబట్టి కేంద్రం యొక్క సహకారం ఉంటేనే మనకి రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయి అన్నారు. ఆ దిశగా ఏమన్నా కదలిక కనపడుతుందా కేంద్రం వైపు నుంచి? మాకైతే కనపడట్లా. ఐ డోంట్ థింక్ కపూర్ గారికి కూడా వెంకటకృష్ణ గారు, మనం మోడీ గారికి కానీ ఎవరికి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మోడీ గారు వచ్చిన సభలోనే ఏ తీరుతో వీళ్ళు పనిచేశారని మోడీ గారికి అర్థమై ఉండాలి. అదే కదా మోడీ గారు ఆయన వచ్చిన సభల్లోనే. సో 100% ఆయనకు అర్థమై ఉంటుంది. ఆయనకేమి
ఇప్పుడు అమిత్ షా గారు మనం చెప్పాల, మోడీ గారే చెప్పుంటారు నా సభకే ఇటు చేశాడు వీడు అని అమిత్ షా గారికి. సో నేనేమంటానంటే డెఫినెట్లీ యాక్షన్ ఉంటుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలుగుదేశం, ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఒక ప్రైమ్ మినిస్టర్ గారి సభలో ఈ విధంగా పోలీస్ బిహేవ్ చేసిందంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు హూమ్, ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ద కంట్రీ. ఈ దేశానికే ఒక అవమానం ఇది. సో 100% యాక్షన్ ఉంటుందని మేము భావిస్తున్నాము. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ జరిగింది మోడీ గారిని ఈ విధంగా ఇక్కడ ఇన్సల్ట్ చేశారంటే రేపు వేరే స్టేట్స్ లో జరగదని, నాన్ బీజేపీ స్టేట్స్ లో జరగదని గ్యారంటీ ఏంది? ఇక్కడ చేశారు కదా, అక్కడ కూడా మనం ఇదే విధంగా చేస్తే అసలు ప్రైమ్ మినిస్టర్ భద్రత ఇదే ఇష్యూ అవుతుంది. సో దే విల్ బి స్ట్రిక్టెస్ట్ ఆఫ్ యాక్షన్ అనేది మేము భావిస్తున్నాం. అండ్ ఇంకొకటి కూడా, ఇప్పుడు శ్రవణ్ గారు ఒక బ్యూటిఫుల్ మాట అన్నారు, ఈ ఫైనాన్షియల్ బాండింగ్ అని. ఈ ఫైనాన్షియల్ బాండేజ్ అనేది ఇట్ ఈస్ ఏ డీప్ రూటెడ్ థింగ్. ఆ డీప్ రూటెడ్ థింగ్ లో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఐఏఎస్ అండ్ ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఏమి అల్లటప్ప వాళ్ళు కాదు, సివిల్ సర్వీసెస్ టాపర్స్, కంట్రీలోనే మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి, ఇంటర్వ్యూస్ పాస్ అయ్యి, ఆ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టే వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారు. సో వాళ్ళకి మనం సూచనలు ఇచ్చేది ఏంది? వాళ్ళకి తెలీదా? వాళ్ళు కాన్స్టిట్యూషన్ మీద అబైడ్ కావాలనే విషయం ఐపీఎస్ కి ఐఏఎస్ కి తెలీదా? ఇది ఏంటంటే శ్రవణ్ గారు చెప్పినట్టు ఈ ఫైనాన్షియల్ దీంతో వీళ్ళు అందరూ లొంగిపోయారు, వీళ్ళు కంప్లీట్ గా బానిసలు అయి ఉన్నారు. ఈ నెక్సస్ బ్రేక్ చేయాలంటే మనం ఎవరి వల్ల కాదు, అది ఓన్లీ ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాకపోతే పరిస్థితులు చాలా ప్రమాదకరమైనది. ఇంకొక ఇష్యూ కూడా ఉంది. రేపు తెలుగుదేశం కార్యకర్తలు వెక్స్ అయిపోయి ఫ్రస్ట్రేషన్ లోకి వచ్చేసి ఇంక తెగించి వాళ్ళు కూడా తిరగబడ్డారనుకోండి, మనం ఒక బ్లడ్ బాత్ చూడబోతున్నాము. బికే గారు, నా ఓపెనింగ్ రిమార్క్స్ లోనే అది చెప్పాను నేను. అవును, ఆ ప్రమాదం ఉంది, అది రాకుండా నివారించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద, కేంద్రం మీద ఉందని ఫస్టే చెప్పాను కదా. ఎస్ కరెక్ట్. సో అదే అంటాను. ఇప్పుడు ఏంది, ఇంకొక స్ట్రాటజీ కూడా ఏంది, ఇప్పుడు గొడవలు పెట్టేది వైసీపీ వాళ్ళు వదిలేసి టీడీపీ వాళ్ళని ఊళ్ళలో నుంచి తరిమి కొట్టాలని కూడా స్కెచ్లు జరుగుతూ ఉన్నాయి. మనం ఓటర్స్ లిస్టు చూసాము, ఆఖరాకి కలెక్టర్లు సస్పెండ్ అవుతున్నారు. ఎందుకు ఇటువంటి సిగ్గుచేటు చర్యలు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక గౌరవం ఉండేది. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినా కూడా మనం లేచి కూర్చొని నిలబడేవాళ్ళం. ఎందుకు? ఉన్నత స్థానంలో ఉన్నారు, ఉన్నత చదువుకొని వచ్చారు, దేశం కోసం పనిచేస్తున్నారని. అసలు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ని చూస్తే ఐపీఎస్ ఎవరు రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఇంకా ఐపీఎస్ వాళ్ళని చూస్తే కొంచెం భయం ఉంటుంది, ఆ గాంజా ప్యాకెట్లు పెట్టి దొంగ కేసులు బుక్ చేస్తారని ఏమన్నా భయపడాల్సిందే తప్పితే ఈరోజు ఏం రెస్పెక్ట్ ఉంది ఐఏఎస్ ఆఫీసర్స్ కి, ఐపీఎస్ ఆఫీసర్స్ కి? ఇట్స్ వెరీ సారీ స్టేట్, ఏ స్టేట్ లో కూడా లేదు ఈ విధంగా. మనం జనరల్ గా ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి గొప్పగా చెప్పుకుంటాం. నెల్లూరులో శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఐపీఎస్ ఎస్పీ గారు. ఏందో ఆయన ఉన్నప్పుడు ఈ రోజుకి, ఆయన పోయి 15-20 ఏళ్ళు అయింది, ఇప్పటికే ఆయన గురించి మాట్లాడతారు నెల్లూరులో. ఆయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనిచేశాడని. సో అటువంటి పేరు తెచ్చుకున్న ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మన దగ్గర. పని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఉన్నారు. మనం సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాన్ ఫర్ అ టాస్ అనేది. సో స్ట్రిక్టెస్ట్ ఆఫ్ యాక్షన్స్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. వికే గారు, జస్ట్ వెయిట్, ఒక 2-3 రోజుల్లో వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ న్యూస్. అండ్ లేదంటే ఇంకా మనం శ్రవణ్ గారు చెప్పినట్టు వీ హ్యావ్ టు గో టు హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. సో అది పార్టీ డిసిషన్ తొందరలోనే వస్తుంది. వికే గారు, రైట్. శ్రవణ్ గారు, ఇక్కడ మీరు జడ్జిగా చేశారు, అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి, ఈ రౌడీ షీటర్స్ చాలా మంది రౌడీ షీట్లు ఉంటాయి పోలీస్ స్టేషన్స్ లో. తర్వాత వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ షీట్లు ఎత్తేస్తారు. బట్ వాళ్ళు చేసేది రౌడీయిజమే, వాళ్ళ వృత్తి అది. ఇక అదంతే, అదే పని చేస్తారు. కాకపోతే అధికారంలో రాగానే రౌడీ షీట్లు ఎత్తేయించుకుంటారు. కొంతమంది ఏమో బెయిల్స్ మీద ఉంటారు. కొంతమంది అయితే ఏకంగా, ఇప్పుడు సపోజ్ అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ గారు హత్య చేసి ఆయన నేనే చేశానని ఒప్పుకుని జైలుకి వెళ్ళి బయటకు వచ్చి బెయిల్ మీద ఉండి ఎమ్మెల్సీగా చలామణి అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే వేదికల మీద కూర్చునే స్థితిలో ఉన్నాడు ఆయన. మరి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. సో వీళ్ళు రేపొద్దున ఎలక్షన్స్లో వీళ్ళని బైండ్ ఓవర్ చేసుకుంటారా, లేకపోతే వీళ్ళని రాష్ట్ర బహిష్కరణ ఏ ఉంటాయి కదా కొన్ని చర్యలు, అలాంటివి చేస్తారా? లేకపోతే వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిన ఎలక్షన్స్లో బూతుల్లోకి వెళ్ళి ఓటర్లను కొట్టడం, ఇష్టం చేయడం, ఇలాంటివి ఉంటాయా? ఏమైనా ఉంటుందా చట్ట ప్రకారం?
ఏం చేయాలి అది కూడా చెప్పండి. వికే గారు, వాట్ హ్యాపెండ్ రీసెంట్గా హానరబుల్ హైకోర్టు రౌడీ షీట్కు సంబంధించిన స్టాండింగ్ ఆర్డర్సు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేయకోవటానికి వీలు లేదు, వాళ్ళకి అధికారం లేదు అని చెప్పినప్పుడు కొన్ని వేల రౌడీ షీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాష్ అయిపోయినాయి. సో ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేయడానికి ప్రతిపాదన ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏం తీసుకురాలా. కానప్పటికీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రౌడీ షీటర్స్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత కన్సర్న్ ఎస్పీల మీద ఉంటుంది. వాళ్ళని బైండ్ అవుట్ చేయొచ్చు, వాళ్ళు రేపొద్దున ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తారని వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేయొచ్చు. దెర్ ఈస్ అ ప్రొవిజన్ ఫర్ దట్ ఆల్సో. కానీ ఇప్పుడు ఈ వీళ్ళ మీద ఏ విధమైనటువంటి ప్రయోగాలు రాష్ట్ర ప్రభుత్వం చేయదు. ఎందుకంటే వీళ్ళ అవసరం మనకంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఉంది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద గవర్నమెంట్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ గవర్నమెంట్ సర్, ఐఎమ్ ఆస్కింగ్ ఎలక్షన్ కమిషన్. ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ కూడా డైలమాలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 1000-1500 రౌడీ షీట్లు హైకోర్టు కొట్టేసిన తర్వాత వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు కానీ రౌడీ షీట్లు కానీ ఓపెన్ చేసేటువంటి ప్రొవిజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా పట్టించుకోకపోబట్టి ఇప్పటి వరకు చాలా మంది రౌడీ షీటర్స్ పేరు మీద రౌడీ షీట్లు లేవు. కానీ కొన్ని రౌడీ షీట్లు ఉన్నప్పుడు వీళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న విషయం ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళాలి. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద ఒక కాంక్రీట్ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే రౌడీ షీట్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు రేపొద్దున ఎలక్షన్లో అసాంఘిక కార్యక్రమాలు చేపడతారు అని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఒక కాల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లీగల్గా అయితే మాత్రం వెంకటకృష్ణ గారు మీ మీద రౌడీ షీట్ ఉంది కదా, నా మీద రౌడీ షీట్ ఉంది కదా అని తీసుకుని వెళ్ళిపోయి ఎలక్షన్ అన్నాను లోపలేసే ప్రొవిజన్ లేదు. వాళ్ళు ఎలక్షన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంది అని ఎస్పీలు ఫీల్ అయితే తప్ప, ఎలక్షన్ కమిషన్ ఫీల్ అయితే తప్ప వాళ్ళని తీసుకెళ్లి ప్రివెంటివ్ అరెస్ట్ చేయడానికి లేదు. దట్టు ప్రివెంటివ్ అరెస్ట్ కూడా రోజుల తరబడి చేయడానికి లేదు. ఎవరిని పడితే వాళ్ళని సిటీ లిమిట్స్లోకి అతన్ని బహిష్కరించడానికి లేదు. దేర్ మస్ట్ బి అన్ ఆర్డర్. ఆ ఆర్డర్కి రీజన్డ్ ఆర్డర్స్ ఉండాలి. ఎందుకు ఇతన్ని నగర బహిష్కరణ చేయాలి, ఎందుకు ఇతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి అనేది. ఒక గంట ఒక గడియో ప్రివెంటివ్ అరెస్ట్ చేయగలరు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ రేపొద్దున క్రైమ్ రేటు జరగకుండా ప్రభుత్వానికి వీళ్ళందరూ ఉపయోగపడకుండా ఎలక్షన్ కమిషన్ బైండ్ ఓవర్ చేయాలి అంటే సమ్మన్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు చాలా మంచి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇది ఒక పార్టీ తీసుకోవాలి ఇంకొక పార్టీ తీసుకోవాలని కాదు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ సేఫ్గా జరగాలి. అల్టిమేట్గా ప్రజలు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి. వికే గారు, అది మనం ఇంకొకళ్ళు నిర్ణయించేది కాదు. కానీ ప్రజల నిర్ణయాన్ని తీసుకునే సందర్భంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. అంతేగాని గొంతు మీద కత్తిపెట్టి నువ్వు నాకు పలానోడుకు ఓటేయి అంటే కుదరదు. లేకపోతే గొంతు మీద కట్టిపెట్టి ఒకటి ఎలక్షన్ నామినేషన్ విత్డ్రా చేస్తే కుదరదు. లేకపోతే గొంతు మీద కట్టి పెట్టకుండా వాడికి 10 లక్షలు 25 లక్షలు అక్కడ చర్చిలు కట్టిస్తామని, మసీదులు కట్టిస్తామని, రోడ్లు వేపిస్తామని తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటాన్ని ప్రజాస్వామ్యం అనం. సో ప్రజలు ఎవరికి ఓటేసినా జగన్మోహన్ రెడ్డికి 175 అయితే 175 ఇవ్వనండి, డోంట్ మైండ్. రేపు ఎన్డీఏ ప్రభుత్వం రానియండి, వీ డోంట్ మైండ్. మేము ప్రజల పక్షం, సిపిఐ లాగా మేము కూడా ప్రజల పక్షం నుండి పోరాడతాం. కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరిపించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది, ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, మీడియా వ్యవస్థలైన మీ మీద ఉంది, చిన్న చిత్తక రాజకీయ పార్టీలైన మా మీద కూడా ఉన్నది, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మీద కూడా ఉన్నది. సో ఈ రాజకీయ పార్టీలు, మీడియా, మీరు, నేను అందరం కలిసి ఎలక్షన్లో ఈ రౌడీ మూకల్ని నియంత్రించేటువంటి దానికి ఒక కాంక్రీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక తీసుకురాకపోతే దేర్ ఈజ్ నో యూస్ ఫర్ కండక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ డిబేట్స్. ఎందుకంటే ప్రజల్లో 5.5 కోట్ల ఇప్పుడు ఉన్నది కంసుడి పరిపాలన. వికే గారు, కంసుడి పరిపాలనని మనం ఛేదించాలి అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఖచ్చితంగా నడుం మింగాల్సిన అవసరం ఆసన్నమైందని అయితే నేను భావిస్తున్నా. అంటే ఫర్ యువర్ లాస్ట్ వర్డ్ ఐ కెన్ సే, మీరు ఈరోజు ఈ డిబేట్ పెట్టినందుకు గాను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. బికాస్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇనిషియేషన్. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ రిప్రజెంట్ చేస్తాం. ఇలాంటి రౌడీ మూకల్ని ఎలక్షన్లో ప్రివెంటివ్ అరెస్ట్ చేసి నగర బహిష్కరణ చేయవలసిందిగా వీ విల్ టేక్ ఏ కాల్ ఆన్ దిస్. ఎవరో ఒకరు విజిల్ బ్లోయర్స్గా ఉండాలి కదా, లేకపోతే కష్టం. ఇది ఎక్కడో చోట దానికి